తెలంగాణ కాంగ్రెస్ నూతన కమిటీల విషయంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందా? గతంలో మాదిరిగా జంబో కమిటీలు వేయబోతున్నారా? అయితే విడతల వారీగా పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు? ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం భర్తీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలంగా కార్యవర్గం ఏర్పాటు విషయంలో అనేక చర్చలు జరిగిన తర్వాత అధిష్టానం కొన్ని పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజా హస్తిన పర్యటనలో పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. బూత్ స్థాయి, గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం శాంపిల్గా గుజరాత్ను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గుజరాత్లో జరిగే ఇంప్లిమెంటేషన్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం మొత్తం కార్యవర్గం కాకుండా కేవలం ఉపాధ్యక్షుల పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అనేక విభాగాలు ఉంటాయి. పీసీసీ చీఫ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ, ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ, జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇలా పార్టీలో కీలకమైన పోస్టులు చాలా ఉంటాయి. వీటన్నింటినీ ఒకేసారి జంబో కమిటీగా ప్రతిసారి అధిష్టానం నియామకాలు చేసేది. కానీ ఈసారి పీసీసీ చీఫ్ నియామకం జరిగి 8 నెలలు పూర్తయినా మిగతా కమిటీలు పెండింగ్లో పడుతూ వచ్చాయి. వీటి విషయంలో అనేక చర్చలు, సమాలోచనలు చేసి కొలిక్కి తీసుకువచ్చిన ప్రతిసారి ఏదో ఒక అంశం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా గుజరాత్ మోడల్ తెరపైకి రావడంతో ప్రస్తుతం కేవలం ఉపాధ్యక్షులను మాత్రమే నియామకాలు చేయాలని హైకమాండ్ నిర్ణయించింది. ఉపాధ్యక్షుల పోస్టులలో మొత్తం 22 మందికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ 22 మందిని కూడా కొత్త జిల్లాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే మిగతా పోస్టులకు సంబంధించి మాత్రం గుజరాత్ మోడల్లో భాగంగా ప్రాసెస్ను స్టార్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం మండల స్థాయి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. వీటి నియామకం కోసం ఒక్కొక్క జిల్లాకు 2 పరిశీలకులను వేశారు. వీరు వారం 10 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి నియామకాలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికను కూడా ఏఐసీసీ పరిశీలకులతో పాటు రాష్ట్ర పరిశీలకులు కలిసి ఎంపిక చేస్తారు. అటు జిల్లాల అధ్యక్షుల నియామకంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు పదవులు కట్టబెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఆ తర్వాత జనరల్ సెక్రటరీలు, ఇతర పార్టీ కార్యవర్గాన్ని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం నియామకాలు చేపడుతున్న వైస్ ప్రెసిడెంట్ పోస్టులను మే నెల చివరి వరకు భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బ్లాక్, మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షుల నియామకాలను మే నెలాఖరులోగా భర్తీ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కార్యవర్గం చేపట్టేలా పార్టీ కసరత్తు చేస్తోంది. మొత్తంగా అధికార పార్టీలో పదవుల భర్తీ జరుగుతుండడంతో నేతల్లో భారీ కోలాహలం నెలకొందని చెబుతున్నారు. మరి పదవులు దక్కని నేతలు ఆ తర్వాత ఏం చేస్తారు అనేది కూడా తీవ్ర ఆసక్తిని రేపుతోంది.